గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ అంతా మన మంచికే అని. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ప్రసేనజిత్తు అని రాజుగారు ఉండేవారు. ఆయనతో సుబుద్ధి అని మంత్రి ఉండేవారు. సుబుద్ధి అనే మంత్రి చాలా తెలివిగలవారు, పేరుకు తగ్గట్టే వివేకం ఉండేవారు. ఎప్పుడు పరమాత్మను తలుచుకుని ఏ జరిగినా మన మంచికే అని అనుకునేవారు. ఒకసారి రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు సుబుద్ధి కూడా అతనితో ఉన్నారు. కానీ రాజుగారు వేటాడుతూ ఆ బాణం ఎందుకో చేతికి తగిలి చిన్న చిటికెన వేలు తెగిపోయింది. అయితే మంత్రి గారు అన్నారు, అంతా మన మంచికే అన్నారు. అంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది. సరే, రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ వేలికి కట్టుకట్టి అన్నీ చేశారు. తర్వాత ఈయన మంత్రి గారితో, నాకు వేలు తెగితే అంతా మన మంచిగా అంటావా అని కారాగారంలో బంధించారు. మంత్రి గారు అది వెళ్తూ అంతా మన మంచికే అనుకుంటూ వెళ్ళారు. కారాగారానికి వెళ్తూ కూడా అంతా మన మంచికే అనుకున్నారు మంత్రి గారు, సుబుద్ధి గారు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళారు ఆయన వేటకు. ఈసారి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి అడవి లోపలికి వెళ్ళిపోయారు. అడవి లోపలికి వెళ్ళిపోయిన రాజుగారిని ఆటవికులు బంధించి అమ్మవారికి బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. అయితే బలి ఇవ్వాలంటే అన్ని అవయవాలు సరిగా ఉండాలి కాబట్టి ఆయన యొక్క అన్ని అవయవాలు పరీక్షిస్తే చిటికెన వెళ్ళేదనేసి బలి ఇవ్వకుండా వదిలేశారు. అలా వదిలేసిన తర్వాత ఆయన మళ్ళీ రాజ్యానికి వచ్చి మంత్రి గారిని కారాగారం నుంచి బయటికి పిలుచుకుని వచ్చి ఆయనకి క్షమాపణ చెప్పారు. నేను మిమ్మల్ని అనవసరంగా కారాగారంలో వేశాను. మీరు అన్నట్టుగానే నాకు మంచి జరిగింది. చిటికిన వేలు లేకపోవడం వల్ల, గాయం అవ్వడం వల్ల వాళ్ళు నన్ను బలి ఇవ్వలేదు అన్నారు. కానీ నేను చాలా పొరపాటు చేశాను, మిమ్మల్ని కారాగారంలో వేశాను అని. కాదు, అది కూడా మంచిదే, అంతా మన మంచికే అన్నారు మంత్రి గారు. అదేంటి, అది ఎలా మంచి అవుతుంది అని అంటే మంత్రి గారు అన్నారు, ఇప్పుడు నేను కారాగారంలో లేననుకోండి, మీతో వేటకు వచ్చేవాడిని. మీతో వేటకు వస్తే మీతోనే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను కదా. సైనికులు అంటే తప్పిపోయారు, అటు వెళ్ళిపోయారు, కానీ నేను మిమ్మల్ని వదలను కదా. అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని బలి ఇవ్వడానికి మీకు వేలు లేదు కాబట్టి నన్ను బలి ఇచ్చేవారు. నాకు అన్నీ బాగుంది కాబట్టి. అందుకని మీరు కారాగృహంలో పెట్టడం కూడా నా మంచికే, భగవంతుడి దయ వల్ల అన్నీ మన మంచికే అని ఆయన సమాధానం ఇచ్చారు. అండ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, భగవంతుడు మనకి ఏం చేసినా మన మంచికే చేస్తాడు, అన్నీ మన మంచికే. అలాగా అనుకూల దృక్పథము, అలాంటి ఆలోచన, అలాంటి భావనలు ఉంటే మనం జీవితంలో సుఖపడతాం. దీనికి ఒక ఉదాహరణ మనం మామూలుగా చెప్పుకోవచ్చు. ఒక గ్లాసు నీళ్లు ఉంటాయి అనుకోండి, సగం గ్లాసే నీళ్లు ఉంటుంది. సగం గ్లాస్ చూసి అనుకూలంగా ఆలోచించేవాడు సగం గ్లాసులో నీళ్లు ఉందనుకుంటాడు, ప్రతికూలంగా ఆలోచించేవాడు సగం గ్లాస్ నీళ్లు లేదు అనుకుంటాడు. అలాగే మనం ఎప్పుడూ అనుకూల ఆలోచనలు, అనుకూల దృక్పథంతో ఉంటే మనం ప్రశాంతంగా జీవించవచ్చు. అంతా మన మంచికి. జై గురుదేవ.